నమస్కారం. వెల్లనెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల భారత సహకార వారోత్సవాలు. కాటూరి హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా శావలపురం సొసైటీ ఆఫీసులో నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని, రైతులు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సొసైటీ ద్వారా అందిస్తున్న రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీడీసీసీ బ్యాంకు 72వ వారోత్సవాలు జరుపుకుంటున్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్ర సహకార బ్యాంకు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచవార్ష ప్రణాళికలో భాగంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. చిన్న మొక్కై నాటినటువంటి సహకార సంఘాలు ఈరోజు మహావృక్షాలైన రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తూ ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కాప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు 20 లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు. సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తూ ఉంది. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా, రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం. రైతాంగానికి నంబర్ 1 సేవలు అందిస్తాం. మరి గతం నుండి కూడా ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈరోజు మక్కిన మల్లికార్జున గారు జిల్లాలో అన్ని సొసైటీలను బలోపేతం చేస్తున్నారు. ఇంకా రైతులకి వేల మందికి, ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులకు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వారం రోజుల పాటు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా సంఘటితం చేసి వారికి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో పంచవర్ష ప్రణాళికల్లో పెట్టి ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా రైతులందరూ కూడా రుణ సౌకర్యం కల్పించి రైతులకు ఇదోధికంగా పాటుపడినటువంటి మొట్టమొదటి వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకని ఆయన పుట్టినరోజు నుంచి గత 72 సంవత్సరాల నుంచి కూడా ఈ సహకార వారోత్సవాన్ని ఈ సందర్భంగా మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ సహకార సంఘాలకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఇందాక సోదరులు మన అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు చెప్పినట్టు సహకార వ్యవస్థలో ఒక శాఖను ఏర్పాటు చేశారు భారతదేశ వ్యాప్తంగా. దానికి అమిత్ షా గారిని మరి మంత్రిగా పెట్టి ఈ రోజున భారతదేశం మొత్తం కూడా దీన్ని సంఘటితం చేసి సహకార సంఘాలంటే ఒక రైతులే కాదు, రైతులతో పాటుగా సహకార సంఘాలను బలోపేతం చేసి అన్ని రకాలైనటువంటి వ్యాపారాభివృద్ధి చెందాలి, తద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ రోజున కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, ఆయిల్ పంపులు కానీ, ప్రొవిజనల్ స్టోర్స్ కానీ, మెడికల్ స్టోర్స్ కానీ, ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాటి ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ సహకార సంఘాల ద్వారా అతి తక్కువ రేట్లకి రైతులకి, రైతు కూలీలకి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని అమిత్ షా గారు కల్పించారు. అదేవిధంగా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహిళా సేవకుల ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి రోజు శుభ సందర్భంగా రాజశ్యామల మాత యాగాన్ని దేవస్థాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానంలో 2 యజ్ఞ మండపాలను ఏర్పాటు చేసి 11 మంది దంపతులు మహిళా సేవకుల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం అభివృద్ధి పథంలోకి వెళ్లాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దేవస్థాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. వాస్వి క్లబ్స్ వినుకొండ వారి ఆధ్వర్యంలో నాడు పట్నంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గవర్నర్ విజిట్ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి విచ్చేశారు. వారితో పాటు కేబినెట్ సెక్రటరీ పోతుగంటి రమేష్ బాబు, కేబినెట్ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు విచ్చేశారు. ముందుగా ముఖ్య అతిథులకు గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షులు కాసుల రవీంద్ర, వాసవి నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్నంలోని పాటిమీద బజారు సీతారామస్వామి మందిరంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు. ముందుగా ఆలయంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం పెద్ద ఎత్తున పాల్గొని శివనామ స్మరణతో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు ఉషారాణి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న శ్రీ సీతారామస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున దీపాలను వెలిగించి స్వామివారి కృపకు పాత్రులవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ ఎంతో ముఖ్యమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో భాగంగా ఇవాళ వినుకొండలో పాటిమీద బజారులోని వేంచేసేటువంటి సీతారామాంజనేయ ఆలయంలో మహాశివరాత్రి భాగంగా, అలాగే కార్తీక మాసం చివరి రోజు భాగంగా ఇక్కడ మహిళా భక్తుల నుంచి శివలింగం ఏర్పాటు చేసి దీపోత్సవం అనే కార్యక్రమం విజయంగా చేపట్టారు. అందుకు నా సోదర సమానమైన నాగలక్ష్మి వారి బృందం కూడా నన్ను ఇక్కడికి అతిగా ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమాన్ని భాగస్వాములుగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ రామాంజనేయ స్వామి భక్తులకు అందరూ గురించి మన మీద ఎల్లప్పుడూ ఆశిస్తులు ఉండాలని, అందరూ బాగుండాలి, అందరూ మనమే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కూడా పూజలు బాగా జరుగుతున్నాయి. అయ్యగారు వస్తున్నాడు, పూజలు జరుగుతున్నాయి. పాలాభిషేకం చేపిస్తున్నాము. అందరు భక్తులు వస్తున్నారు. పూజలు జరుగుతున్నాయి. ఇంకోటి కొంచెం ప్రత్యేకంగా అమావాస్య సందర్భంగా చాలా కార్యక్రమాల్లో నిలబడి చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ, అలాగే ప్రత్యేకంగా ఎంఏ లక్ష్మికి ప్రతి ఇయర్ కూడా అన్నదానానికి కానివ్వండి, దేశంగా ఇవ్వడం జరుగుతుంది. శావలపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్ వలి, బత్తుల యశోద్ కుమారి, బత్తుల నాగమూర్తమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కారుమంచి గ్రామంలోని వారి కుటుంబాలను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ 100 రూపాయల సభ్యత్వ ప్రమాద బీమాకి పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండడం పార్టీ బాధ్యత అని తెలిపారు. మృతి చెందిన కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ స్వామివారి కైంకర్యాల నిమిత్తం వినుకొండపట్న ఆగబావి బజార్ శ్రీ గాండ్ల నాగేంద్రుడు రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, శ్రీ వేములపాటి సామ్రాజ్యం రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ దంపతులు 20,000 రూపాయల ఒక బీరువాను వితరణంగా ఇవ్వడం జరిగిందని నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. అదేవిధంగా దొడ్డ ప్రతాప్ రెడ్డి దంపతులు మతుకుమల్లి ఏటుకూరి ఈశ్వరమ్మ వారి కోడలు కృష్ణవేణి సాయి పవన్ కళ్యాణ్ 20,000 రూపాయల బీరువాగా 20,000 రూపాయల బీరువా వితరణగా ఆలయానికి అందజేయడం జరిగిందన్నారు. అనంతరం నూతనంగా బహుకరించిన బీరువాలను దాతల చేతుల మీదుగా ప్రారంభించారు. జయ లక్ష్మీ నరసింహ. ఈ రోజున లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా అతిథులుగా మరి గాండ్ల నాగేంద్రుడు వారి ధర్మపత్ని సామ్రాజ్యం గారు, ఇరువురు టీచర్సు, రిటైర్డ్ టీచర్సు, వారు ఈ రోజున దేవస్థానం సందర్శించడం జరిగింది. విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న పనులను పరిశీలించారు. గతంలో వారు వాగ్దానం చేసినటువంటి బీరువా కావాలి, స్వామివారి వస్త్రాలు, స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాల నిమిత్తం మేము అడగడం జరిగింది. ఒక్కొక్క బీరువా కింద 100 కేజీల చొప్పున ఒక్కొక్క బీరువా ఉంటుంది. అటువంటి బీరువాని 20,000 రూపాయల బీరువాని ఈ రోజున విశ్వమాత గో సంరక్షణ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి మాటల్లో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని, అదేవిధంగా వారి దర్శన్ సంస్థ సంబంధించి రోటరీ క్లబ్ సభ్యులుగా కూడా సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తుంటారు. ప్రతి నెల కూడా వారికి వచ్చే ఆదాయంలో ఒక 20%, 10% లాగా తీసి ప్రతి స్కూల్ కూడా కావాల్సినటువంటి ఐటమ్స్ అక్కడ ఏదైతే అవసరమైంది ఉంటుందో దాన్ని ఇస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా మేము అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పారు. వారు ఈ రోజున ఈ యొక్క
ఓపెనింగ్ సందర్భంగా బీరువా ఇచ్చి స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క దేవస్థానం గురించి జరుగుతున్న పనులను గురించి వారి మాటల్లో తెలియజేయవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి గుడి దగ్గరికి రావాలనుకుంటున్నాం, రాలేకపోతున్నాం. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ జరిగిపోతే అభివృద్ధి పనులని చూసి చాలా సంతృప్తి చెందడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల్లో మాల్యాద్రి గారి పాత్ర చాలా గొప్పది. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గుడికి కావాల్సినటువంటి ఇంకా ఏమైనా సౌకర్యాలు ఏమైనా కిందకనే కావాల్సి ఉంటే మా టీచర్ గారు నేను కానీ సహకరిస్తామని కోరుకుంటూ. నా పేరు ఏటుకూరి సాయి పవన్ కళ్యాణ్. నేను క్రూజ్ షిప్లో జాబ్ చేస్తాను. వెకేషన్ కోసం వచ్చినప్పుడు మా అమ్మగారు తీసుకొని వచ్చారు. గుడిని చూద్దాం అని చెప్పి చూసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అంతా మాలాద్రి గారు చేస్తున్నారని చెప్పి మాకు జరిగింది. గుడికి కావాల్సిన డెవలప్మెంట్కి అందరూ విరాళాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకున్నాను. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఈపూరులో 58వ గ్రంథాలయ వార్షికోత్సవ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులను రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఎన్నికైన రాపర్ల జగ్గారావుని ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించి శాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జి అయినాల కోటేశ్వరరావు, అంగలూరు సొసైటీ చైర్మన్ తిరుమల శెట్టి బాలయ్య, డీసీ చైర్మన్ గడిపూడి వేణు, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, యూనియన్ గుత్తా వీరయ్య, బొల్లా సుబ్బారావు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వినుకొండ నియోజకవర్గం సావలపురం మండలం కారుమంచి గ్రామం నందు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కాటూరి మెడికల్ కాలేజ్ వారి ఉచిత మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేటర్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కాటూరి మెడికల్ కాలేజీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాటూరి మెడికల్ కాలేజీ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గ్రామస్తులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం మెడికల్ శిబిరాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఉచిత మందులు కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు కారుమంచి గ్రామం సేవలపురం మండలంలోని కారుమంచి గ్రామంలో హెల్త్ క్యాంపు కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టడం ఎంతో అభినందనీయం. ఈరోజు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మారుమూల గ్రామాల్లో చాలా అవసరం. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరుతున్నాం. అట్లాగే మొబైల్ మాడ్యులర్ హాస్పిటల్ ఈ బస్ని మరి అన్ని టెస్టులకి, ఈసీజీ టెస్టులకి, అట్లాగే ఫుల్ బాడీ స్కాన్కి, ఈసీజీ, అలాగే బ్లడ్ టెస్టులకి, ఎక్స్రే, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ యూనిట్లో ఉంటాం. మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ సేవలు అందించడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ పల్నాడు జిల్లాలో, అలాగే వినుకొండ ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువ క్యాంపులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 1,63,00,000 మందికి వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ 25 లక్షలు, ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు 1,63,00,000కి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంది. రేపు సంక్రాంతి సందర్భంగా ఈ స్కీమ్ని అందజేస్తున్నాము. మరి నిరుపేదలు ఉన్నారు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని పేదలు ఉన్నారు. అలాంటి వారు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటినప్పుడు ఇలాంటి విశిష్టమైన సేవలు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో లేకపోయినా మన రాష్ట్రంలో వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి 1,63,00,000 మందికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ కావాలన్నా 25 లక్షలతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ, నిరుపేదలందరూ జేజేలు పలుకుతున్నారు.
మొదటగా నిరుపేదలకు దీన్ని అందుబాటులో తీసుకొచ్చాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, అట్లాగే లైఫ్ టైం పెంచాలి, అట్లాగే మంచి ఆహారం, పౌష్టికాహారం విలువల్ని ప్రజల్లో అందరిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాలల హక్కులను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించి భావి పౌరులుగా ఎదిగేందుకు కృషి చేయాలని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కావూరి సాయి కుమార్, డైరెక్టర్ ఆవుల మంద బ్రహ్మయ్యలు పిలుపునిచ్చారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20ని పురస్కరించుకొని వినుకొండలోని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, పిల్లలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కల్పించడానికి, పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి బాలల హక్కులు దోహదం చేస్తాయని సాయి కుమార్ తెలిపారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిస్లో కలుసుకుందాం. నమస్కారం.